హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఈరోజు చూస్తున్నారు 34 సైజ్ డ్రెస్సెస్ అండి. మనకు ఇది బ్లాక్ అండి, ధోతి మోడల్ డ్రెస్. దీనికి వచ్చిన టాప్ అండి 34 సైజు. చూడండి ఇక్కడ మనకు హ్యాంగింగ్స్ వచ్చాయి, 3 హ్యాంగింగ్స్ వచ్చాయి. ప్లస్ హ్యాండ్స్ చూడండి, మనకు ఇక్కడ చమ్కీస్తో వచ్చిన క్లాత్తో వచ్చింది. సాఫ్ట్ చమ్కీస్ అండి, అసలు ఏం కుచ్చుకోవట్లేదు. హ్యాండ్స్కి వచ్చిందండి డిజైన్. చూడండి ఇది 3/4 సైజు. మనకు ఇక్కడ ఉంది హై అండ్ లో ఉందండి. చూడండి కింద మనకు హై అండ్ లో, మనకు ఫ్రంట్ హై లో ఉంది, బ్యాక్ సైడ్ అయితే హై వస్తుంది. వెనక జిప్ ఉందండి, వెనక జిప్ మోడల్ వచ్చింది. ప్లస్ అలాగే ఇక్కడ టై చేసుకోవడానికి నాట్ కూడా ఇచ్చారండి. చూడండి ధోతి మోడల్ అండి ఇది టాప్. ఇది చెస్ట్ మెజర్మెంట్ హైట్ చెప్తానండి. చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి మనకు 15 ఉందండి, 14.5 ఉందండి, 14.5 ఉంది. అలాగే నడుము వచ్చేసి 14 ఉందండి, నడుము 14 ఉంది, చెస్ట్ 14.5 ఉందండి. ప్లస్ హైట్ వచ్చేసి 34 ఉందండి, 34 ఉందండి హైట్ 34 ఉందండి. దీనికి వచ్చిన ప్యాంట్ వచ్చేసి మనకు ఇది వచ్చిందండి. చూడండి చాలా బాగుందండి, అసలు చాలా బాగుందండి. చూడండి మనకి ఇక్కడేమో బ్లాక్, ఈ టాప్ బ్లాక్ కదండి, దాంతోనే మనకు పైపింగ్ లాగా చేశారండి. పైపింగ్ కూడా కాదు, కొంచెం లెంతీగా ఉన్నదే వేశారు. ఇది ఇలా ఓపెన్ అవుతుంది, చూడండి ఓపెన్ అవుతుంది, ఇలా ఇలా పడుతుంది అనమాట. చూడండి ఇగో ఇక్కడ దాకా వేరే ఉందండి, ఇక్కడ దాకా ఒక స్టిచ్ చేశారు, ఇక్కడ దాకా ఇగో ఇక్కడ దాకా ఒక స్టిచ్ ఉంది. ఈ డిజైన్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఇట్లా ఓపెన్ అవుతుందండి, అంటే మనం నడుస్తూ ఉన్నప్పుడు ఇలా ఇలా పడుతూ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుందండి వేసుకుంటే. చూడండి ఇదండి ఈ మోడల్, ధోతి మోడల్ అండి. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. బ్యాక్ సైడ్ ప్లెయిన్ వచ్చిందండి, ప్లెయిన్ బ్యాక్ సైడ్. చూడండి ఇది మెజర్మెంట్స్ చెప్తానండి. దీనివి 2 సైడ్ ఎలాస్టికే వచ్చిందండి. ఇది 2 సైడ్ ఎలాస్టికే వచ్చింది. మనకు 9.5 ఉందండి, 9.5 ఉంది. ఉందండి. స్ట్రెచ్ చేసినప్పుడు చూడండి మనకు 15 వస్తుందండి, 15 వచ్చింది. సో దీనికి లైనింగ్ ఏం లేదండి. దీనికైతే మనకు లైనింగ్ ఏం రాదు, కానీ మోడల్ అయితే చాలా బాగుందండి. మోడల్ చాలా బాగుంది. చూడండి ఇదండి, మీకు ఇలా ఉంది. 3/4 హ్యాండ్స్ అండి. టాప్ ఇదండి, బాటమ్ ఇది. చూడండి ఎలా ఉందో, మనకు విత్ మెజర్మెంట్స్ సహా చెప్పానండి. ఈ బాటమ్ హైట్ ఎంత ఉందో చెప్తానండి. బాటమ్ హైట్ వచ్చేసి ఇది మీకు వీడియోలో పింక్ కనిపిస్తుందండి, కానీ ఇది డార్క్ పింక్ లాగా అనిపిస్తుంది, రాణి పింక్ లాగా, కానీ ఇది రెడ్ కలర్ అండి. ఇక్కడ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ అండి, సేమ్ కలర్. ఇక్కడ మనకు ఏ టాజల్స్ ఏ కలర్ లో ఇచ్చారో అదే కలర్ అండి ఇది. మనకు టాప్ హైట్ వచ్చేసి, బాటమ్ హైట్ వచ్చేసి 29 ఇంచెస్ ఉందండి, 29 ఇంచెస్ ఉంది. సో ఇది ఒకటి 34 సైజ్ అండి. ఇవి 34 సైజు. కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి. నెక్స్ట్ డ్రెస్ అండి, నెక్స్ట్ డ్రెస్ ఇదండి, బెల్ హ్యాండ్స్. నెక్స్ట్ డ్రెస్ అండి, ఇది షరారా మోడల్ అండి. ఇది షరారా మోడల్. చూడండి బెల్ స్లీవ్స్ ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి, ఇక్కడ నుంచి కింద వరకు ఉన్నాయండి. మనకు అలాగే మగ్గం వర్క్ వచ్చిందండి అంతా. విత్ లైనింగ్ ఉందండి. చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 15 ఇంచెస్ ఉందండి. చెస్ట్ మెజర్మెంట్ 15 ఇంచెస్ ఉంది, 34 సైజ్ అండి. అలాగే హ్యాండ్స్కి అయితే మనకు పర్ల్స్ ఇచ్చారు అక్కడక్కడ. ఇక్కడ నెక్ దగ్గర అయితే మగ్గం వర్క్ వచ్చింది, నెక్ దగ్గర నడుము దగ్గర మనకు మగ్గం వర్క్స్ ఇచ్చారు. రియల్ మిర్రర్స్ అండి ఇవి, రియల్ మిర్రర్స్. నడుము ఎంత ఉందంటే 14 ఇంచ్ ఉందండి,
నడుము మనకు 14 ఇంచెస్ ఉందండి. ఓకేనా, చూడండి క్లాత్ చూడండి, లైనింగ్ ఉందండి, లైనింగ్ కూడా ఉంది. అలాగే ఇది జార్జెట్ క్లాత్, మంచి క్వాలిటీ అండి ఇది. ప్లస్ ఇది బ్యాక్ సైడ్ ఇలా ఉందండి. బ్యాక్ సైడ్ మనకు జిప్ ఇచ్చారు, లాస్ట్ కింద వరకు జిప్ ఉందండి. చూడండి బెల్ హ్యాండ్స్, నాట్ చేసుకోవడానికి ఇక్కడ ఉందండి. సో ఇది టాప్ 34 సైజ్ అండి. దానికి వచ్చిన బాటమ్ వచ్చేసి ఇదండి. బాటమ్ వచ్చేసి ఇది షరారా మోడల్. బాటమ్ ఇదండి, షరారా మోడల్. స్టెప్ బై స్టెప్ వచ్చింది, పర్ల్స్ వచ్చాయి, అటాచ్ చేశారు. ఇక్కడ చూడండి మనకు నడుము వచ్చేసి, ప్యాంట్ నడుము వచ్చేసి 10 ఇంచెస్ ఉందండి. 10 ఇంచెస్ ఉంది ప్యాంట్ నడుము. వెనక మనకు ఎలాస్టిక్ ఉందండి. సో ఇది ఈజీగా ఇంకొక 4 ఇంచెస్ పెద్దగా అవుతుందండి. చూస్తాను. ఎక్కువ అవ్వట్లేదండి ఇది ఎలాస్టిక్, ఎందుకంటే టైట్ ఉంది, మంచి క్వాలిటీ చేశారు. 13 ఇంచెస్ వస్తుందండి, 13 or 12 వస్తుంది మనకు. ఇక్కడ కూడా చూడండి హిప్ దగ్గర కూడా మనకు ఎక్కువ ఏం లేదండి. ఇది కూడా విత్ లైనింగ్ అండి, ప్యాంట్ అంతా. ఇక్కడ చూస్తాను, ఇక్కడ చూస్తే 15 ఉందండి, లైనింగ్ ఒక్కటే చూస్తే 14 ఇంత ఉందండి. చూసి తీసుకోండి మీరు మెజర్మెంట్స్. సన్నగా ఉన్న పిల్లలకి అయితే అవుతుందండి, కొంచెం హెల్తీ బేబీస్కి అయితే ప్యాంట్ కష్టం అండి. ప్యాంట్ చూడండి ఇదండి.